ఒక్కసారి నన్ను క్షమించనన్న మాట నీ నోట వినాలి. మగాడిగా ఓడిపోయారు, ఇంకా ఎందుకు నోరేసుకుని మాట్లాడుతున్నారు? ఇంకెప్పుడు వాళ్ళని కలిసినా మాట్లాడినా నేను నా బిడ్డ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటాం. అన్నయ్య, మాతో ఫోన్లో మాట్లాడుతున్నావు, నువ్వు జాగ్రత్త. అలాగే నాన్న. ఇప్పుడు హ్యాపీయా? చాలా థ్యాంక్స్ అండి. దేనికైనా రాసి పెట్టుండాలి. అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? ఇదేంటి ఇంత చిరుబురులాడుతున్నారు? ఎవరి మీద కోపం మేడం? మీనాక్షి వైజాగ్ బ్రాంచ్ చూసుకోవాలి అన్నాడు. సరేనన్నాను. నువ్వు వైజాగ్ వెళ్ళాలి అన్నాడు. ఓకే అన్నాను. ఎందుకు? తన నాకు కాబోయేవాడు తన మాటని గౌరవించాలి అనే కదా. అలాంటప్పుడు ఫ్లైట్ కి టైం అవుతుంది, శ్వేత వెళ్ళిపోతుంది, దగ్గరే ఉందాం, కాసేపు మాట్లాడదాం, ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి సెండ్ ఆఫ్ ఇద్దాం అనే జ్ఞానం ఉండాలి కదా. ఇదిగో ఇప్పటికీ రాలేదు. అదా మీ బాధ? బాధ కాక నన్నెవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం నువ్వైనా సమయానికి వచ్చావా? అది లేదు. సారీ మేడం, కాస్త ఇంట్లో పనుండి లేట్ అయింది. అంతేలే, నా అనుకున్న వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఏమైందని మేడం అంతలా బాధపడుతున్నారు? మా అమ్మంటే నాకిష్టం, ఊరెళ్ళింది. నువ్వంటే అభిమానం, ఇదిగో ఇప్పుడొచ్చావు. క్రిష్ అంటే పీకల దాకా ప్రేమ, ఇంకా రాలేదు. వస్తాడో రాడో కూడా తెలీదు. బాధ కాక మరేంటి మీనాక్షి? ఏంట్రా ఆలోచిస్తావు? చెప్పేది నీకే. ఏం డాడ్ చెప్పేది? శ్వేత ఏమైనా అమెరికా వెళ్తుందా? వైజాగ్కే కదా. ఆ మాత్రం దానికే సెండ్ ఆఫ్ ఇవ్వడాలు, టాటాలు చెప్పడాలు ఏంటి ఫార్మాలిటీస్ అన్ని? నేను వెళ్ళను. ఏంటి క్రిష్ అలా అంటే ఎలా? ప్లీజ్ మా, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు? ఫోర్స్ చేయడం ఏంట్రా? ఇది నీ రెస్పాన్సిబిలిటీ. శ్వేత ఎవరి కోసం వైజాగ్ వెళ్తుంది? నీకోసం కాదా? మన కంపెనీ కోసం కాదా? అలాంటి అమ్మాయి ఊరెళ్తుంటే 4 మాటలు మాట్లాడి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాల్సింది పోయి ఇలా డ్రాప్ అయిపోతారా? క్రిష్, శ్వేత నీ కాబోయే భార్య. నువ్వు దగ్గరుండి తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. మామ్, షీఈస్ నాట్ అ విలేజ్ గర్ల్, తను మోడర్న్. ఇలాంటి సెంటిమెంట్స్ ఏవి తనకు ఉండవు. అర్థం చేసుకోరేంటి? అది కాదు క్రిష్. ఎవర్రా మోడ్రన్? మోడ్రన్ అంటే నీ దృష్టిలో ఏంటి? ప్యాంటు షర్టు వేసుకోవడమా? ఒరే ఫూల్, మోడ్రన్ అమ్మాయికి కూడా మనసు అనేది ఉంటుందిరా. ఆ మనసుంది కాబట్టే పాష్గా ఉండే అమ్మాయి కూడా ఇంకా పసుపు తాడే కట్టించుకుంటుంది. ఐ హిల్స్ వేసుకొని తిరిగే ఆడది కూడా ఇంకా భర్త వేలు పట్టుకొని 7 అడుగులే వేస్తుంది. ఎందుకో తెలుసా? క్రిష్, మీ మమ్మీ కూడా మోడర్న్ గానే ఉంటుంది. ఎప్పుడైనా మీ మమ్మీ పుట్టినరోజును కానీ, తను నా లైఫ్లోకి వచ్చిన రోజును కానీ, తన మాటని కానీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయడం నువ్వు చూసావా? అలా చెయ్యలేదు కాబట్టే ఇన్నేళ్లైనా ఇంకా అన్యోన్యంగా ఉండగలుగుతున్నాం. క్రిష్, ఒక ఆడది మగాడిలో ఉన్న అందం, తెలివి, డబ్బు, సక్సెస్ ఇవేమీ చూడదురా. కేవలం తను ప్రేమిస్తున్న మగవాడు తనని గుర్తించాడా లేదా అన్నది మాత్రమే చూస్తుంది. గుర్తించడంలో విఫలమైతే ఆ మగాడు చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఓకే మా, ఇప్పుడు నేనేం చేయాలి? శ్వేతకి టాటా చెప్పి రావాలి, అంతేగా? వెళ్తాను. మీరు చెప్పారు కాబట్టి వెళ్తాను. కానీ ప్లీజ్ మళ్ళీ ఇలాంటి ఫిట్టింగ్స్ ఎప్పుడూ పెట్టకండి. బాయ్. క్రిష్, ఆగు. ఎలా వెళ్తావు? కార్లో. నేనంటున్నది శ్వేత ఊరెళ్తుంది కదా, తనకివ్వడానికి ఏం తీసుకెళ్తున్నావు అంటున్నా. సెండ్ ఆఫ్ ఇస్తున్నాను కదా, చాలదా? అయినా ఏదో ఇవ్వడానికి తనేమైనా సంవత్సరాల తరబడి వెళ్ళిపోతుందా? జస్ట్ 15 days అంతే కదా. తమరి బుర్ర అంతే ఆలోచిస్తుందని తెలిసే నేను మీ మమ్మీ కలిసి ఇది తీసుకొచ్చాం. తీసుకెళ్ళి శ్వేతకివ్వు. ఓహ్, గోల్డ్ చైన్. ఇది చైన్ మాత్రమే కాదు, జ్ఞాపకం కూడా. రై, పెంచుకుంటే పెరిగేది మమత, పంచుకుంటే తరిగేది బాధ. కానీ పెంచుకున్నా పంచుకున్నా
మిగిలేది మాత్రం జ్ఞాపకం రా. అందుకే ఇది నీ జ్ఞాపకంగా శ్వేతకివ్వు. డాడ్ ఇదేంటి? స్వీట్ అంటే ఎస్ ఉండాలిగా, కే ఉందేంటి? అబ్బా, కే అంటే క్రిష్ రా, నీ పేరు. ఓ ఓ ఓ. నేను కే అనే లెటర్తో చైన్ ఇస్తే రేపు శ్వేత ఎస్ అనే లెటర్తో చైన్ ఇస్తుంది, అది నేను వేసుకోవాలి. మొత్తానికి మీరు ముసలోళ్ళు అయిపోయారని చెప్పకనే చెప్తున్నారు. ఏ క్రిష్, ఓ. టూ మచ్. సారీ మా. రేయ్ వెళ్ళరా, ఫ్లైట్ కి టైం అయిపోతుంది, వెళ్ళు. గో. ఓకే. మ్మ్. మేడం, ఎందుకలా ఉన్నారు? సార్ వచ్చేస్తారు. ఇంకెప్పుడు మీనాక్షి, ఫ్లైట్ వెళ్ళిపోయాక? అంతా నా దురదృష్టం. హాయ్ మీనాక్షి. ఏం శ్వేత, రెడీయా? ఓ, చాలా సీరియస్గానే ఉంది. హ్మ్? ఏమైంది శ్వేత? ఏమైందంటావేంటి? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అరే, ఈ రోజైనా కాస్త ఎర్లీగా వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తే నీ సొమ్మేమైనా పోతుందా? సారీ, కాస్త లేట్ అయింది. అదే ఎందుకు? ఎందుకంటే నిన్ను వదిలి వెళ్తున్నందుకు నీకు కాస్త కూడా బాధలేదు. అయ్యో, అలా అంటావేంటి? నేను అందరూ చాలా మిస్ అవుతున్నారు. అందరా, నువ్వా? అదేంటి, నేను కూడా నేను కూడా. ఆ మాట చెప్పడానికి అంత తడబాటు ఎందుకో? నన్ను అలాంటిదేం లేదు. రియలీ ఐ మిస్ యూ. అదే నిజమైతే ఇంత లేటుగా వస్తావా? నేను ఎందుకు లేట్గా వచ్చాను తెలుసా? ఇదిగో నీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. నా కోసం గోల్డ్ చైన్ నువ్వు తెచ్చావా? 10 షాపులు తిరిగి స్పెషల్గా నీకోసం తెచ్చా. తీసుకో. నమ్మలేకపోతున్నాను క్రిష్. 15 డేస్ మాకు దూరంగా వెళ్తున్నావు కదా, నా జ్ఞాపకంగా ఉంటుందని. వేసుకో. ఎంతో ప్రేమతో నా కోసం తీసుకొచ్చావు. నీ చేతులతో నువ్వే వేయి క్రిష్. మరి ఎన్ని ఫార్మాలిటీస్ అవసరం? మనం కాబోయే భార్యాభర్తలం, ఈ మాత్రం ఫార్మాలిటీస్ అవసరమే. సరే కానీ ఏ మీనాక్షి, ఆగు. నీకు తెలియకూడని విషయం ఏముంది? క్రిష్, నువ్వేయ్. క్రిష్, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ గోల్డ్ చైనే నువ్వు నా మెడలో కట్టిన తాళిబొట్టు అనుకుంటాను. నువ్వు నా మెడలో కట్టిన తాళిబొట్టు అనుకుంటాను.
భద్రంగా దాచుకుంటాను. గుండెలో నిజమైనది కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ అది నీది కాదేమో బహుశా ఈ బాధ కోస్తూ ఉంటే ఇలా ఓర్చేదలా క్రిష్, నిన్ను వదిలి 15 రోజులు దూరంగా వెళ్తున్నాను కదా, నాకేమి ఇవ్వాలనిపించట్లేదా? గోల్డ్ చైన్ ఇచ్చానుగా. అది కాదు, ఆ? నేనొచ్చేదాకా గుర్తుండేది. అదేంటి? అర్థం కాలేదా? ఏయ్ శ్వేత, ఏంటిది? ఏం కావాలి నీకు? ఆ? నాకు అరే నాకు ఓ ముద్దు కావాలి. ఓవా, ముద్ద, కిస్సా. వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. ప్లీజ్ క్రిష్, క్రిష్ శ్వేత, హోల్డ్ ఆన్ ప్లీజ్. శ్వేత. శ్వేత, ఆగు. శ్వేత, నీకు ఫ్లైట్ టైం అవుతుంది, పద రా. క్రిష్ ఒక్కటే ప్లీజ్. శ్వేత, ఫోన్ తీసుకో, పద, టైం అవుతుంది. కమాన్ కమాన్ కమాన్. క్రిష్, మీనాక్షి ఎక్కడ? ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది? శ్వేత మేడం. హలో మీనాక్షి, ఎక్కడున్నావు? గుళ్ళో. గుళ్ళో ఉందట, పద. పద.
లేకుండానే దీన్ని నా మెడలో కట్టించావు. నా ప్రమేయం లేకుండానే ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నావు. ఎందుకు? సాయం చేయాలనుకున్నాను, కానీ ఈ గాయాన్ని భరించలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోలేను, అలాగని తప్పుకోలేను. మనసుని తొలిచేసినట్టు, గుండెని మెలిపెట్టినట్టు ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. నేనేం చెయ్యను? నన్ను అభిమానించే శ్వేత మేడం మనసుని నేను బాధ పెట్టకూడదనిపిస్తోంది. కానీ ఈ మంగళసూత్రం కట్టి నన్ను కట్టి పడేసిన వాడు నన్ను తన భార్యగా గుర్తిస్తే బావుండు అనిపిస్తుంది. ఏంటిదంతా? ఈ తాళి మెడలో ఉంటే భయం వేస్తుంది, తీసేయాలంటే బాధేస్తుంది. ఈ తాళిని బరువు అనుకోవాలా, బాధ్యత అనుకోవాలా? ఏం చెయ్యాలో చెప్పు తల్లి. ఇదెంత పవిత్రమైందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. శ్వేత మేడం ఆయనకి దగ్గరగా వెళ్తుంటే నా గుండె వేగం ఎందుకు పెరుగుతోంది? ఆ అమ్మాయి ఆయనతో చనువుగా ఉంటే నాకెందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? బహుశా ఇది నా మెడలో ఉండటం వల్లనేమో. ఇది బరువు అనుకుంటే దీని పవిత్రతని చెడగొట్టిందని అవుతాను. బాధ్యత అనుకున్నానా శ్వేత మేడంకి అన్యాయం చేసిందని అవుతాను. ఏటో తేల్చుకోలేక నరకంలో కొట్టుమిట్టాడుతున్నాను. దీన్ని తెంచుకునే ధైర్యం లేదు, కానీ ఉంచుకునే హక్కు ఉందనిపించట్లేదు. అందుకే ఇది నా మెడలో ఉండడం కన్నా నీ ఒడిలో ఉండటమే సరైనదనిపిస్తుంది. తప్పో ఒప్పో నీ సమక్షంలోనే తీసేస్తున్నాను. హలో సార్, నేను చెప్పు. మీరు చెప్పినట్టుగానే క్రిష్ ఆఫీస్లో మళ్ళీ అడుగు పెట్టాను. వెరీ గుడ్.
ఇంత ఈజీగా ఎంటర్ అవుతావు అనుకోలేదు. యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్.